విశాఖలో నిత్యం రద్దీగా ఉండే ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్లో మరణ మృదంగం మోగుతోంది. కాంప్లెక్స్ లోపల బయట ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల్లో కొందరు మహిళలు మృత్యువాత పడటం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇటీవలే ఒక ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం విశాఖపట్నం బస్సు నుంచి ప్రయాణికులు దిగుతుండగానే కదలిన కారణంగా ఒక వృద్ధురాలు బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం దారుణమనే చెప్పాలి. ఆమె బస్సు దిగుతూ అదుపు తప్పి వెనుక చక్రాల కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ప్రమాదాలు వరుసగా జరగడం కలకలం రేపుతోంది. బస్సులు పూర్తిగా ఎక్కకుండా దిగకుండా వెళ్లిపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. టూ టౌన్ పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా కాంప్లెక్స్లో శ్రీకాకుళం బస్సు ఢీకొని ఒక మహిళ చనిపోవడం తెలిసిందే. ఆర్టీసీ అధికారులు విధులు నిర్వహించే ఆర్ఎం ఆఫీస్ సమీపంలోనే ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రవేశ ద్వారం వద్ద 2 మార్గాలు అందుబాటులో ఉండగా డ్రైవర్స్ అందరూ ఒకే మార్గాన్ని వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. అందరికీ నమస్కారాలండి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ నివారణపై ఏపీఎస్ఆర్టీసీ పూర్తి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకము, దివ్యాంగ శక్తి పథకం తర్వాత ట్రావెల్ ప్యాటర్న్ పెరిగింది. అంటే విశాఖపట్నం సిటీలో చూస్తేనే 3 లక్షల నుండి 4.5 లక్షల ట్రావెల్ పెరిగేసరికి జనాల మూమెంట్ ఎక్కువైతే ఉందో పబ్లిక్ మూమెంట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ క్రిస్ క్రాస్ చేసినప్పుడు ఎక్కి దిగినప్పుడు కూడా ఎక్కువ టైం పడుతుంది. టైం పెట్టేసరికి ఈ ప్రయాణికులందరూ కూడా ఒకేసారి బస్ స్టాపుల్లో క్రాస్ చేస్తున్నప్పుడు ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్కువ అనాలిసిస్ చేయడం. అదే రెండోది ఎక్కువ స్కూటరిస్టులు ఎక్కువ ఏంటంటే ట్రావెల్ ప్యాటర్న్ లో ఒకే డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ స్కూటరిస్టులోని వెహికల్ జర్నీ చేసేటప్పుడు స్కూటరిస్టులు కూడా కుర్రోళ్ళు టీనేజర్స్ ఎక్కువ ఓవర్ స్పీడ్ లోను బైక్స్ కూడా కొత్త బైక్స్ వచ్చాయి. ఓవర్ స్పీడింగ్ వెళ్ళేసరికి క్రిస్ క్రాస్ చేసినప్పుడు జరుగుతున్నాయి ఎక్కువ. దీనికన్నీ కూడా డ్రైవర్లకి ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల తరఫున డ్రైవర్లకి అయితే పూర్తి స్థాయిలో ప్రతి మంగళవారము అండ్ బుధవారం కూడా జెడ్ఎస్టీసీ విజయనగరంలో ట్రైనింగ్ పంపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మద్దిలపాలెం డిపోలో ప్రతి డిపో మేనేజర్ గారు మేము కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్లో కూడా ఎప్పటికప్పుడు డ్రైవింగ్ మెలకువలు నేర్పి యాక్సిడెంట్లు ఎలా నివారించాలో పాసింజర్ బిహేవియర్ ఎలా ఉందనేది చెప్పడం జరిగింది. తర్వాత బస్ స్టేషన్లో కూడా 5 కిలోమీటర్ రేంజ్లో కంటే ఎక్కువ వెళ్ళొద్దని ఎక్కడికక్కడ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులు ఏంటంటే ఇన్ గేట్లోనే ఒకేసారి అవుట్స్ వైపు ఒకటి ఇన్ను కాకుండా వాళ్ళు బస్సు ఎంటర్ దాంట్లోనే వాళ్ళు వేవ్ ఉంది పక్కన నుండి ఆ వేవ్ మానేసేసి ఇన్లోకే ప్రయాణికులు ఆ సెక్యూరిటీ సిబ్బందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మాకేంటంటే కొంతమంది ట్రైన్ అప్ చేస్తున్నాం. ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ అప్ చేసి హైట్ బస్సులు కూడా ఉన్నాయి. లీజుడ్ తీసుకున్న బస్సులు కూడా ఎప్పటికప్పుడు ఆ డ్రైవర్లు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని యాక్సిడెంట్లు అయితే దురదృష్టవత్తు జరుగుతున్నాయి. దీని మీద కూడా డ్రైవర్లు తప్పైతే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఆన్ కాల్ డ్రైవర్ల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు చేసి ఇంకా ఎడ్యుకేట్ చేసి త్వరలో ఇంకా యాక్సిడెంట్లు పూర్తి స్థాయిలో తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం.